హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు రాంబాబు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సాయి కృష్ణ గాదే సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ వదిలేసిందా? ఎవరు వదిలేశారంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసిందా? ప్రభుత్వం న్యాయం చేస్తామని కుటుంబానికి చెప్పింది, సిట్ లేదు, వేసింది, వీఆర్ ఓకే రైటింగ్ బాగా జరుగుతుందా? ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఆమె వాళ్ళ తల్లి పిటిషన్ వేశారు. వాళ్ళ తల్లి పిటిషన్ వేసింది, మేము కూడా వీఆర్ ఆల్సో గోయింగ్ టు నమ్మకం లేదా? ఫైల్ ఏ పిటిషన్. సిట్ పై నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే లేకపోయింది. సిట్టు ఉమ్, సాక్ష్యాధారాలను తుడిచేసే కార్యక్రమం, ఉమ్. దోషుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుంది అనేది మాకు డౌట్. ఎవరు దోషి అని మీ మీ అనుమానం? ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ నాగరాజు. మీరు సిఐ నాగరాజు పైన కామెంట్ చేస్తూ వచ్చారు. ఓన్లీ నాగరాజు కాదు, ఉమ్, నాగరాజు కొట్టడం వరకే కొట్టి ఉండొచ్చు. ఆ తర్వాత ఎంత కార్యక్రమం జరిగింది సార్? ఉమ్, బహుశా ఈ దేశంలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనగా నేను భావిస్తాను. ఎందుకంటే లాకప్ డెత్లో చనిపోయినటువంటి కేసులు చాలా చూశాం, కానీ శవాన్ని మాయం చేయటం అంటే ఎవిడెన్స్ లేకోకుండా మాయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం, అది సక్సెస్ కావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం కదా. ఇది భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన కేసు. దీనిలో న్యాయపరంగా శిక్షలు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి కేసు. దీనిలో ఒక్క నాగరాజు మాత్రమే కొట్టటం, చంపటం, శవాన్ని దహనం చేయటం, బూడిద మాయం చేయటం చేసి ఉంటాడని నేను అనుకోను. చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయని నేను భావిస్తాను. ఆయన కాకపోతే పోలీస్ స్టేషన్ సంబంధించి సిబ్బంది ఎవరు ఉండొచ్చు. పై బయట అధికారికి ఫ్రెండ్స్ తెలియకోకుండా అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు ఇన్సిడెంట్ చేర్చారు జరిగిన తర్వాత తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇన్సిడెంట్ పై అధికారులే ఫాలో అప్ చేశారు అని ఎట్లా మీరు నేనేమనుకుంటానంటే, నాకున్న అవగాహన మేరకు, నాకు ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా లేదు, ఉమ్, అవగాహన మేరకు చనిపోయేంత వరకు ఉన్నతాధికారులకు తెలియకపోవచ్చు. ఉమ్, చనిపోయిన తరువాత ఈ దహనకాండాలు ఇవన్నీ చేయటం, శవాన్ని మాయం చేయటం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలిసిన తర్వాతే జరుగుతుంది. అంత గుడ్డిగా గవర్నమెంట్ ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్లో పైన ఉమ్, సిఏ ఏం చేస్తాడు, డిఎస్పీకి చెప్తాడు, ఉమ్, డిఎస్పీ కమిషనర్ చెప్తాడు, ఉమ్, కమిషనర్ డీజీపీకి చెప్తాడు, డీజీపీ గవర్నమెంట్కి చెప్తుంది. ఒకరినొకరు రక్షించుకోవాలనేటువంటి తాపత్రయాన్ని ఉంటారు తప్పు జరిగినప్పుడు. ఉమ్, ఆ క్రమంలో జరిగి ఉంటుందనేది నాకున్నటువంటి అవగాహన. ఉమ్, కొద్ది గొప్ప సమాచారం కూడా ఉంది. ఉమ్. ఇంకోటి వైఎన్ఆర్ గారు, మీకు చిత్రమైన విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మాయమైపోద్ది. అది అది డెఫినెట్ గా మిస్టీరియస్. అది కాదు, ఇంకో మిస్టరీ ఉంది. ఉమ్, ఇప్పుడు ఇద్దరినో ముగ్గురునో కానిస్టేబుల్స్ని మొన్న అరెస్ట్ చేశారు. వాళ్ళు లొంగిపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లు ఏమన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్స్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కడో అమ్ముకున్నారంట. ఇలాంటి జోకులు కూడా ఇంత సీరియస్ కేసులు ఉంటే ఎలాగే నాకు అర్థం కాలేదు. అంటే ఆ సెల్స్లోని విషయాలను కనిపెట్టడానికి వీళ్ళు సుముఖంగా లేరు, అందువల్ల వాటిని రూయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడానికి సహకరిస్తుంది. 100% మొత్తం తుడిచివేసే కార్యక్రమం చేస్తుంది అనేది నా ఆరోపణ. ఉమ్, లేకపోతే ఈ సెల్స్ రికవర్ చేయకపోవటం, ఈవెన్ సిఐ దగ్గర సెల్స్ రికవర్ చేయకపోవటం, దానిలో ఇన్ఫర్మేషన్ తీసుకోకపోవటం, అదేవిధంగా సీసీ ఫుటేజ్ని రికవర్ చేయకోకుండా అక్కడ లేకపోతే ఇంకో చోట ఉంటుంది. ఉమ్, ఇవన్నీ లేకుండా కావాలని బరీలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్. సాక్ష్యాధారాలు కోర్టుకు కూడా తెలియకోకుండా, వాళ్ళకి చూపించుకోకుండా ఉండేందుకు కావాల్సిన ప్రయత్నాలన్నీ సిట్ చేస్తుంది అనేటువంటి ఆరోపణ నాది. ఓకే, కానీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గెయిన్ తీసుకోవడం కోసం మరీ ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయింది. ఎవరో చనిపోయిన పిల్లోడి ఫొటోస్ని మీరు మీడియాకు చూపించేదనే సాయి కృష్ణ అని చెప్పారు. వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎంత ఆత్రంగా ఉంది అనే దానికి ఇది ఒక నేను ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటానంటే, రాజకీయంగా లబ్ధి పొందితే పొందవచ్చు తప్ప అదే మా ధ్యేయం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కానీ, మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది బయటికి తీసుకురాకపోతే అసలు బయటకు వచ్చేదా? నెంబర్ 1. ఒక హ్యూమన్ లైఫ్ని అతి దారుణంగా రక్షక బట నిలయంలోనే చంపేసి బూడిద చేసేస్తే పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందా రాదా అని పక్కన పెట్టండి. మానవ హృదయం కరగదా? ఒక పొలిటికల్ పార్టీగా కాదు, ఒక మానవుడిగా కరగదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవుడిగా దాని గురించి స్పందించకూడదా? పైగా ఒక పొజిషన్లో ఉన్నాం, ఒక పార్టీ ఉన్నాం, పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్షంగా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ పరిపాలన చేస్తున్న క్రమంలో పోలీసులు ఈ రకంగా చేస్తున్నప్పుడు నోరు విప్పడం అనేది సహజమైనటువంటి అంశం. వాళ్ళ కుటుంబం సాటిస్ఫై అవుతుంది, బట్ వైసీపీ ఎందుకు సాటిస్ఫై అవ్వలేదు? ఎవరన్నారు కుటుంబం సాటిస్ఫై అవుతుంది? కుటుంబ సభ్యులంతా ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఓకే న్యాయం చేస్తారని నమ్మకం ఉందని మాట్లాడారు. అంతవరకే న్యాయం చేశారు లేదో తెలుస్తుంది నిదానంగా. బయట ఈ రోజు ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేశారు? ఉమ్, సాయికృష్ణ తల్లి షీ ఫైల్డ్ ఏ పిటిషన్, ఎడిషనల్ పిటిషన్ ఇన్ ది హిబియస్ కార్పస్. ఏమని వేశారు? అయ్యా, ఈ సిట్టు వల్ల మాకు న్యాయం జరగదు, మాకు సిబిఐ విచారణ జరిపించమని ఎందుకు వేశారు? వాళ్ళు బయటికి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కంట్రోల్గా మాట్లాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ ఆయన వాళ్ళ మనసులో ఉన్న విషయాలను మాత్రం పక్కకు నెట్టే పరిస్థితి లేదు. లేకపోతే ఎడిషనల్ పిటిషన్ వేశారు కదా వాళ్ళు.
సిబిఐ విచారణ కావాలని తల్లి సో డిమాండ్ ప్రభుత్వంపై నమ్మకం లేదు అనేది వాళ్ళకి 100% నమ్మకం లేదని నా అభిప్రాయం. వాళ్ళు చెప్పకపోవచ్చు. వాళ్ళు ఎంత సార్ ఎందుకు చెప్పలేకపోతుండొచ్చు వాళ్ళు? భయం. ఉమ్. సార్ నేను ఒక మాట చెబుతాను. మొదటి రోజులు లేని భయం ఇప్పుడు ఎందుకు వస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్ నేను అడ్వకేట్గా కూడా పనిచేశా. అసలు ఒక మరణం జరిగినా లేకపోతే ఎవరన్నా కొట్టినా ఆ పార్టీ పోలీసుకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. ఈవెన్ మేమందరం సపోర్ట్ చేసినా కూడా కష్టమైన విషయం. నిలబడతారా లేదా అనేది రాబోయే కాలం చూద్దాం. వీళ్ళు నిలబడతారని నాకు విశ్వాసం ఉంది. ఇవాళ కూడా నలుగుతున్నారు, ఇవాళ కూడా కింద మీద పడుతున్నారు, ప్రతి క్షణం వాళ్ళకి బెదిరింపులు వస్తున్నాయి, ఆశ చూపిస్తున్నారు, డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు తీసుకోలేదు, భయపడుతున్నారు, ఏదో న్యాయం జరుగుతుందనేటువంటి ఆశతో అక్కడక్కడ కనిపిస్తున్నారు. కాబట్టి దీనిలో ఆ కుటుంబం ఏం చేసినా వారికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది వారి కుటుంబానికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, సమాజంలో ఇలాంటి ఘోరమైన విషయాలు జరిగినప్పుడు సమాజంలో మనం అందరం కూడా రియాక్ట్ కావాలి. దానిలో పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% రియాక్ట్ అవుతుంది. దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నామని 100 మంది చెప్పినా సరే, ఒకవేళ నిజంగా పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చినా సరే రాకపోయినా సరే, ఇది ఒక దారుణమైన సంఘటన. ఈ సంఘటన మీద న్యాయ విచారణ జరిగేంతవరకు, సిబిఐ విచారణ జరిగేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు. కానీ ఒక యువకుడు మరణం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక పౌరుడి మరణం డెఫినెట్గా జరిగి ఉండకూడదు. జరిగింది క్రైమ్, ఎవరు పోలీసులే క్రైమ్ చేశారనేది ఇంకా చాలా భయంకరమైన వాస్తవం. ఈ విషయంలో కాపు యువకుడు అని ప్రస్తావన తీసుకురావడం వెనక రాజకీయం కనపట్లేదు అంబట్రాంబాబు? సరే నేను ఒక్క మాట చెప్తాను సార్. ఇవాళ నిజంగా కుల ప్రస్తావన రావటం కరెక్టా కాదా, ఇది ఒక చర్చ. నిజంగా కుల ప్రస్తావన ఎందుకు రావాలి సార్? రావాల్సిన అవసరం లేదు. నిజంగా ఇప్పుడు వచ్చింది కుల ప్రస్తావన అనేది ఇక్కడ నా పాయింట్. విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. కుల ప్రస్తావన ఎందుకు వచ్చింది, కులం ఎందుకు నిలబడింది అంటే అనాథలు అయిపోయారు కాబట్టి. పోలీస్ స్టేషన్లో మర్డర్ జరిగి బూడిద చేస్తే ప్రభుత్వం ముందుకు రావాలి, ఒక న్యాయమైన విచారణ వేయాలి. ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. లేదంటే వారికి సంబంధించిన రాజకీయ పార్టీ ముందుకు రావాలి. ఈ సమాజంలో బలం అదే కదండి. ఆ రాజకీయ పార్టీ ఎవరు? జనసేన. మేము జనసేన అండి, మేము పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం, తెలుగుదేశం గెలవాలని కోరుకున్నాం అని వాళ్ళే బయటకు వచ్చి చెప్పారు కదా. మేము చెప్పిన మాటలు కదా. ఆ పార్టీ రాకపోగా కాంప్రమైజ్కి వచ్చింది. 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తామని. ఎవరండి ఇక మిగిలింది? ఆ కుటుంబంలో ఆ కుర్రవాడి పినతల్లి, ఆమె అడ్వకేట్, ఆమె ఒక్కటి ఫైట్ చేసింది. ఎవరు? బంధువులు మాత్రమే ఫైట్ చేశారు. నెక్స్ట్ బంధువులు ఎవరండి? నెక్స్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు? వీళ్ళెవరు పట్టించుకున్నప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కులమే, ఒక తెగది. పూర్వం తెగలు యుద్ధాలు జరిగాయి కదా, ఈ తెగ ఆ తెగ అని. ఇది ఒక తెగ, కాపు కులం ఇవాళ వచ్చింది. మేమందరం కాపు కులం పేరు మీద వెళ్ళాం అనుకోండి, తప్పేంటి అని అడుగుతా ఉన్నా. మీరందరూ పట్టించుకుని ఉంటే కుల ప్రస్తావన రాకపోయినా వాళ్ళు ఆనందం. తప్పనిసరి పరిస్థితుల్లో కులంగా వెళ్ళి మేము మాట్లాడుతున్నాం. సో మీరు పార్టీగా వెళ్ళారు కదా, మీరు పార్టీగా వెళ్ళాం. కుటుంబ సభ్యులు కులం చెప్పుకోవడం ఓకే, పార్టీగా వెళ్ళాం. కులాన్ని క్రైమ్ చేసి కులం అనేది పార్టీగా వెళ్ళాం. మేము మొన్న జరిగినటువంటి కాపుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల సమావేశంలో ఒక 20 లక్షల రూపాయలు వారికి, ఆ తల్లికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. తల ఒక 50,000 వేసుకున్నాం. కులం వరకే ఇంపార్టెంట్. బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు, నేను, కన్నబాబు, అమరు, అందరం, ఇంకా మొత్తం అందరం కూడా ఒక 40 మందిని 50,000 వేసుకుని ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కలెక్ట్ అయిపోయింది. రేపో మాపో వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇస్తాం. కుల ప్రస్తావన నిజంగా ఎందుకు వచ్చిందంటే, అన్ని బాధ్యత కలిగినటువంటి అన్ని వర్గాలు వదిలేసినప్పుడు గత్యంతరం లేక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా మేము వెళ్ళవలసి వచ్చింది, పార్టీ రావాల్సి వచ్చింది. ఈ రెండు. అందువల్ల సో మీరు కుల నాయకుడిగా మాత్రమే ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యారు, పార్టీ నాయకుడిగా కంటే కాదు, పార్టీగానే ముందు అప్రోచ్ అయ్యారు. పార్టీకి వెళ్ళినప్పుడు కులానికి సంబంధించిన యువకుడిగా ప్రస్తావన మీ దగ్గర నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అనేది అంటే, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో అతను కాపు కులం కాబట్టే ఇలా జరిగింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. లేకపోతే కాబట్టి ఎందుకు జరిగి ఉంటుంది? ఎవరు పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? కాపు కులం అయితే పట్టించుకోదా ప్రభుత్వం? పట్టించుకోలేదని మా అభియోగం. ఒక పర్టికులర్ కులాన్ని పట్టించుకోవద్దని ప్రభుత్వం అనుకుంటుందా? అసలు మీరు గమనించలేదు. మేము మొన్న కాపుల మీటింగ్ ద్రాక్షారామంలో జరిగినప్పుడు కూడా కాపులందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది మా ఆరోపణ. ఎట్లా? అంతే. ఇక్కడ ఏం జరిగినా కాపుల మీదకి నెట్టే కార్యక్రమం కదా. నా మీద నెట్టారు కదా, నా మీద దాడి చేశారు. నా మీద దాడి చేస్తే ఎవరు లోపల పెట్టాలి? 2 లోపల పెట్టారు 18 రోజుల పాటు. అవతల చేసిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం. ఈ రకంగా జరుగుతూ ఉంది అనేది వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ దిస్.
ఓకే. అదే రెజల్యూషన్ కూడా మేము పాస్ చేసాం. వెంకటాయపాలెంలో జరిగినప్పుడు కాపు కులాన్ని సంఘ విద్రోహ శక్తులుగా క్రియేట్ చేయడం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా ఆరోపణ. ఏం సాధిస్తారు చంద్రబాబు నాయుడు ఒక కులాన్ని సంఘ విద్రోహ శక్తిగా చూపించడం ద్వారా ఏం సాధిస్తారు? పైగా ఆ కులానికి సంబంధించిన ఐకాన్‌గా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రభుత్వంలో పార్ట్నర్ అంటే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సరి చేసుకుంటాడు, మనం వీళ్ళని నెట్టేద్దాం. ఎవరైనా ఇప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్‌సీపీలో మాట్లాడుతున్నటువంటి మేజర్ సెక్షన్ ఏదైనా ఉందంటే కాపులే. కాపులే. నేను గాని, బొత్స సత్యనారాయణ గారి, పేరు నాని గాని, అమర్నాథ్ గాని, హ్మ్. కన్నబాబు గాని మేజర్ సెక్షన్ అందుకని కోపం ఉండొచ్చు ఆయనకి. హుహు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటే పోద్ది కదా అని అనుకోవచ్చు. హ్మ్. అది నా ఉద్దేశం. అది ఇవన్నీ నిజాలా కాదా ప్రజలు ఆలోచించాలి. మీరు 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 అలా అనుకుంటున్నారు. మీకు అలా అనిపిస్తోంది. అనిపిస్తుంది. బహిరంగ ఆరోపణ కూడా చేస్తున్నాం కదా, హ్మ్. డైరెక్ట్గా చేస్తున్నాం కదా. కాపు కులాన్ని మీరు సంఘ విద్రోహ శక్తిగా క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కాపు నాయకులకు మాత్రమే అనిపిస్తోంది. చాలా మందికి అనిపిస్తుంది. ఆ. వాళ్ళందరూ వస్తారు కదా బయటికి, వస్తారా? గ్యారంటీగా వస్తారు. అందరూ వస్తారు. ఇప్పుడు సార్ ఒక్కటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు బయటపడి ధైర్యంగా చెప్పగలరు. కడమ చోట్ల వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనసేనలో కాపుల శాతం ఎక్కువ ఉన్నారు, ఇది వాస్తవం. జనసేన వాళ్ళు కూడా నన్ను వచ్చి పలకరించలేరే రహస్యంగా. అవును. అవును. రహస్యంగానా? రహస్యంగా పలకరించలేరు, నాతో మాట్లాడారు. నీకు జరిగింది అన్యాయం అన్నారు, మేము మాట్లాడకూడదు ఇప్పుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ బాధపడతాడని చెప్పారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలే. నేను పేర్లు చెప్పమంటే చెప్పగలను కానీ వాళ్ళు ఆల్రెడీ చేయడం సమంజసం కాదు. ఇబ్బంది పెట్టడం బాగుంటుంది. సో ఇది ఇలా జరుగుతున్నటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యమే ఇదంతా కూడా. కాపులు గుసగుసలాడుకుంటున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కాపులకు న్యాయం చేయలేకపోతున్నాడు, నెంబర్ 1. అసలు కాపు కులం లేదు, గాడి గుడ్డు లేదు పొమ్మంటున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, బహిరంగ ఆయనే అంటున్నాడు కదా. అసలు కులాలేంటి చెత్త, కులాలు లేకపోతే సమాజం బాగుపడింది అంటున్నారు. మళ్ళీ కాపులందరూ కలిసి సమావేశం ఒక తీర్మానం చేశారు, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని. మొన్న చైతన్య రథం అనే పేరుతో వాళ్ళే మళ్ళీ ఏమన్నారు, రాజధానిలో 5 ఎకరాలు మాకు కావాలన్నారు, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ 2009 లోపలే 2029 లోపలే ముఖ్యమంత్రి చేయాలని కూడా డిమాండ్ పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మేము చెప్పేదానిలో వాస్తవాలు ఉన్నాయో లేవో ఆలోచించేటటువంటి ప్రజానీకానికి తెలుస్తుంది. ఓకే. సో కమ్యూనిటీలో అయితే ఒక అన్రెస్ట్ ఉంది యాజ్ ఫర్ యూ. 100% అన్రెస్ట్ ఉంది. ఈవెన్ జనసేనలో కూడా అన్రెస్ట్ ఉంది కదా. జనసేనలో కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి రావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయటం లేదు, కాపులకు రక్షణ ఇవ్వటం లేదు అని ఒకళ్ళిద్దరు ఇంపార్టెంట్ నాయకులు బయటకు వచ్చి చెబుతున్నారు. ఆయన కూడా నేను కాపుల కోసమే పార్టీ పెట్టలేదు, కాపులే నాకు ముఖ్యం కాదు, ఉంటే ఉన్న పోతే పోయింది అని కూడా చెప్పేశాడు డైరెక్ట్గా. కాపులు ఉంటే ఉన్న పోతే పోయింది అని చెప్పేశాడు. అవును, చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఒక చివరి ప్రశ్న ఏంటంటే, పోలీసులపైన నమ్మకం లేక సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో హ్యాబియస్ కార్పస్ పిటిషన్లో ఆమె మళ్ళీ ఇది కూడా యాడ్ చేశారు, సిబిఐతో విచారణ చేయించారు మదరు. ఈరోజు పొద్దున స్టేట్మెంట్ ఏంటంటే నాగరాజు సిఐ ఆయన కూడా పోలీసుల మీద నమ్మకం లేదు అంటే ఒక లేఖ రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను ఒక కీలకమైన అంశం చెప్తా సార్ ఇక్కడ. నాగరాజు ఈజ్ ఎ సోల్ అక్యూజ్డ్ ఆర్ ఒక 5-6 కానిస్టేబుల్స్ ఇంతవరకే పరిమితం చేసి ఉన్నతాధికారులు తప్పించుకుపోవాలని, ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుపోవాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం జరుగుతుందని సోల్ అక్యూజ్డ్ అని చెప్పబడుతున్నటువంటి నాగరాజుకు చాలా స్పష్టంగా తెలుసు. అందువల్ల నాగరాజు తను తాను రక్షించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. అయ్యా నన్ను ఒక్కడనే బలి చేసేస్తున్నారు అని. ఆయన ఏమంటున్నాడంటే అది వేరే విషయం, డిఫెన్స్. నాకు అసలు తెలియదు, నన్ను ఇరికించాలని అనుకుంటున్నారు, నన్ను ప్రాణహాని కూడా ఉంది అని చెప్తున్నాడు. ఉందని చెప్తున్నాడు. ఇది చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. నన్ను అసలు పోలీస్ కస్టడీలోకి మీరు ఇస్తే నన్ను చంపేస్తారని నాగరాజే అంటున్నాడు. బట్ ఏం సిస్టమ్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, పోలీస్ యంత్రాంగం ఏం జరుగుతుంది ఇక్కడ అనేది కదా ఇక్కడ పాయింట్. చివరికి నాగరాజు అదే మాట మాట్లాడతాడు. నాగరాజు చేతిలో మరణించాడనే ఆరోపణ ఉన్నటువంటి సాయి ఈ కుటుంబ సభ్యులు అదే మాట్లాడతారు. వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి మేము అదే మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది కదా ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిఐ స్థాయి వ్యక్తికి పోలీసులపై నమ్మకం లేదు. ఎందుకు పోతుంది? లేదు, తన మీద నేరం వచ్చినప్పుడు పోలీసుల మీద నమ్మకం లేదు. అంటే పోలీసులు ఏదైనా చేయగలరు ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన ఇవాళ సర్వత్రా వ్యాపించి ఉన్నది అనేది 100% నిజం. మీరు నమ్ముతున్నారు సార్ ఆయనకి ఏమైనా ప్రమాదం ఉంది అని? ఐ డోంట్ థింక్ సో. కాకపోతే డిఫెన్స్ పెట్టుకుంటున్నాడు అంతే. ఆయనకేం ప్రమాదం ఉంటుంది? ఆయన ఉండే ప్రమాదం ఒకటే, మొత్తం అతని మీద నేరం నెట్టేసి పెద్ద పెద్దలు తప్పుకునేటటువంటి ప్రమాదం ఉంది. అంతవరకు మాత్రం నేను చెప్పలేదు. కానీ అతను నాగరాజుని తీసుకొచ్చి కొట్టి చంపి ఒప్పిస్తారని నేనేమనుకోను. అలా కొట్టి చంపి ఒప్పించేటటువంటి పరిస్థితి ఉంటే సీసీ ఫుటేజ్ మాయిపోదు, నాగరాజు దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను అంతు లేకుండా పోదు.
ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా. ఆయన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో నన్ను విచారించాలి, న్యాయవాదులు ఉండాలి, థర్డ్ డిగ్రీ పెట్టకూడదు, ఇవన్నీ కండిషన్స్ ఆయన పెడుతున్నారు నాగరాజు. అవన్నీ పెట్టాల్సిందే కదా. ఉమ్. నాట్ ఓన్లీ నాగరాజు, ఎవరికైనా. ఏ అక్యూజ్డ్ని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నా సీసీ కెమెరాలు పెట్టాలి, రికార్డ్ చేయాలి, అడ్వకేట్స్ని కూర్చోబెట్టాలి, వాళ్ళతో మాట్లాడాలి. థర్డ్ గ్రేడ్ ఉపయోగించకూడదని చెప్పాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారమే థర్డ్ గ్రేడ్ ఎవరి మీద ఉపయోగించకూడదు. దట్టు కోర్టు ఆధీనంలో ఉన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించేటప్పుడు అంత పిచ్చి పని పోలీసులు చేయరు, లాకప్లోనే కొడతారు. నాగరాజును కొట్టినట్టు, నాగరాజును చంపినట్టు, నన్ను హింసించినట్టు ఇక్కడే జరుగుద్ది తప్ప అక్కడ జరిగే అవకాశమే లేదు. కాకపోతే తన డిఫెన్సు తాను టెక్నికల్గా దీన్ని పెట్టుకుంటే తప్పేం లేదు. దానికి సమాధానం కోర్టు చెబుతుంది, పోలీసుల నుంచి కూడా అడుగుతారు. తర్వాత ఎట్లాగో అతనికి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాల్సిందే, ఇన్వెస్టిగేషన్ కస్టడీకి ఇవ్వాల్సిందే. మరొక ప్రధానమైన ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. యూట్యూబర్ రావణ్ అలాగే కేవీ రెడ్డి జర్నలిస్టు, వీళ్ళిద్దరి అరెస్టుకు సంబంధించి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన, ఇంకా వ్యవహరిస్తున్న తీరుపైన విమర్శలు వస్తున్నాయి. మీరు చాలా దురదృష్టకరం సార్ ఇది. ఇప్పుడు రావణ్ ఏం మాట్లాడాడు ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడదాం, దాన్ని సమర్థించాలా వద్దనేది రెండో అంశం. రావణ అరెస్టును మాత్రం చాలా దురదృష్టకరమైంది, ఆ చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరమైంది. నేను ఒక మాట చెబుతాను సార్, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మీరు పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో అక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ చూపించారు, బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ బందర్ తీసుకెళ్లారు. ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఏం చేస్తున్నారు మీరు? నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ముద్దాయిని జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్ళి రాళ్ళేస్తారు, గెడ్డలేస్తారు, గోళ్ళ దూకుతారు. ఏంటిది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, అవసరం లేదా? నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సమావేశాన్ని స్పెషల్గా పెట్టి ఏమన్నారంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ దాని పరిమితులు ఉన్నాయన్నారు. 100% బాధ్యత ఉండాలి అన్నారు. బాధ్యత ఉండాలి డెఫినెట్ కదా. మరి మీరు మాట్లాడినప్పుడు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు, మొన్నే నానాజీ మాట్లాడాడు, మాజీ ముఖ్యమంత్రి నా కొడక రా ఇక్కడ పోటీ చేద్దు కానీ అన్నాడు, నీ సంగతి తెలుస్తా అన్నాడు. అది మీకు శ్రవణానందంగా ఉందా? ఇది మాత్రం కర్ణ కఠోరంగా ఉంది. మిమ్మల్ని తిడితే మాత్రం చట్టం రావాలి, మీ వాళ్ళు తిడితే మాత్రం చట్టం పనిచేయదు. ఆయన దానికి చెప్తుంది ఏంటంటే, నానాజీ అలా మాట్లాడాల్సిన పరిస్థితిని వైసీపీ క్రియేట్ చేసింది. ఎందుకంటే దారుణంగా వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ నానాజీ మాట్లాడుతున్నదాన్ని సమర్థిస్తున్న తరహాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు అనిపించింది. అదే కదా దురదృష్టం. అంటే ఇప్పుడు రావణ మాట్లాడిన దానికి కూడా ముందు రావణ కూడా చాలా మాట్లాడారుగా, చాలా ట్రోల్ చేశారుగా. మరి అందుకే రావణ మాట్లాడితే ఒప్పేస్తారా? ఏంటిది నాకు అర్థం కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అండి. పవన్ కళ్యాణ్ గారు దీనికి లేటెస్ట్గా ఇవాళ ఆయన రాంగ్ రూట్లోకి వచ్చాడు. ఏంటి రాంగ్ రూటు? ఇదే నానాజీ తిడితేనేమో అద్భుతం, శ్రవణ తిడితేనేమో ఇది, మన రావణ తిడితేనేమో దుర్మార్గం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చేయటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేరస్తుని పట్టుకొచ్చారు, నేరస్తుని పట్టుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు క్షమాపణ చెప్పమంటారు ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోడిగుడ్లు వేస్తారేంటి? కార్యకర్తలో ఉన్న అసహనం, కార్యకర్తలో ఉన్న కోపం ఏం చేస్తున్నారు మీరు? గాడిదలు కాస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా గాడిదలు కాస్తున్నాడా? చెప్పాలి కదా. నువ్వు కాదని సర్పవరం పోలీస్ స్టేషన్ ఎందుకు కేసు రిజిస్టర్ అయింది? సర్పవరంలోనే నాగేశ్వరం మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. అంటే సర్పవరంలో ఒక సెల్ ఓపెన్ చేశారా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి? నాగేశ్వరం ఏదో అన్నాడు, సర్పవరంలోనే రిజిస్టర్ అయింది, గుర్తుందా మీకు? కానీ వెనక తగ్గారు, నాగేశ్వరం మీద వెళ్ళడానికి కొద్దిగా వెనక తగ్గారు, రావణ మీద వెళ్ళడానికి తగ్గలేదు, కేవీ రెడ్డి మీద వెళ్ళడానికి తగ్గలేదు. ఏంటిది అంటే, ఈ రాష్ట్రంలో మేము ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడటానికి లేదు, సోషల్ మీడియా మాట్లాడటానికి లేదు, యూట్యూబర్స్ మాట్లాడటానికి లేదు, రాజకీయ విమర్శలు చేయడానికి వీల్లేదు. మేమేం చెప్తే అది నడవాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవడం చాలా దురదృష్టకరం. అది ఓకే సార్, బట్ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు, మాట్లాడిన వాటిపైన మీకు అభ్యంతరాలు ఉన్నాయి, జనసేన వాళ్ళు మాట్లాడారు, అభ్యంతరాలు ఉన్నాయి. సో అదే తరహా భాష మాట్లాడుతున్న వాళ్ళు ఆ భాష మాట్లాడకూడదు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడితే తప్పేంటి అని ఎలా అంటారు మీరు? ఈ లాజిక్కి ఆయన చెప్పాలి దాని సమాధానం. మీరు మీ పార్టీ కూడా చెప్పాలి కదా. మా పార్టీ ఏం చెప్తుంది? మేము ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు రావణ్ మాట్లాడిన మాటలు అయితే అభ్యంతరకరం కదా. రావణ, నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను, రావణ మాట్లాడినటువంటి మాటల్ని నేను సమర్థించను అనుకోండి కాసేపు, కానీ రావణ అరెస్ట్ని మాత్రం నేను ఖండిస్తాను, ఇది తప్పని చెప్తాను. అలా రావణ మాట్లాడటానికి కారణం మీరేనంటాను. మీరు అదేదో చిన్నప్పుడు చెబుతారే, తోటకూరకు వెళ్ళినప్పుడే వాడిని శిక్షించినట్టయితే తల్లి వాడు దొంగ అయ్యేవాడు కదని. మీరు మీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే కేసులు పెట్టి లోపలేస్తే ఇంకోటి మాట్లాడతాడు? అసలు ఇంకోటి మాట్లాడే అవకాశం ఉందా? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, మీ వాళ్ళు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే మాకు పట్టినకైతే వాళ్ళకి పట్టిద్దనిగా.
మీరు చెప్పదలుచుకుంది లేదా మీరు అడిగిన ప్రశ్నలో నిగూఢార్థం ఏంటంటే ఉమ్. మేము ఉన్నప్పుడు ఇలా చేశాం కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు అలా చేశారు, మళ్ళీ రేపు అదే రిపీట్ అయ్యింది కదా. అంతే కదా, వైసీపీ తప్పు చేసింది అనుకున్నప్పుడు ఆ దారిలో పోకూడదు అవును, ప్రభుత్వం. వాళ్ళు ఇన్ని సూక్తులు చెప్పేవాళ్ళు ఉమ్, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి రిపీట్ కాకుండా జాగ్రత్త పడితే వాళ్ళకి పొలిటికల్ లైఫ్ బాగుంటుంది. ఉమ్, లేకపోతే పొలిటికల్ లైఫ్ ఏం బాగుంటుంది, రిపీట్ అవుతుంది అంతే, సింపుల్. ఉమ్, ఇవాళ మా బలం మీ తప్పులే, ఉమ్, దానిలో ఏ సందేహం లేదు. మా ఓకే. ఒరిజినల్ బలం మీ తప్పుల నుంచి మా బలం వస్తుంది. ఉమ్, రాజధానిలోకి వెళ్తే కోడిగుడ్లు వేస్తారు, రాజధానిలోకి వెళ్తే కార్లు బాలు కొడతారు, రాజధానిలోకి వెళ్తే పోలీసులు కొడతారు, కేసులు మాత్రం మా మీద పెడతారు. ఏంటిది? ఇది గమనించలేదు ప్రజలు. ఉమ్. ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేని అంటే పరిస్థితి. అమరావతి అవసరం లేదు, అమరావతి అనేది ఒక అవినీతి ప్రాజెక్టుగా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిలో ఏదో జరుగుతుందని పోయి అక్కడ కన్సోల్ చేయాల్సిన అవసరం ఏంటి, అమరావతి మీకు ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అమరావతిలో మాకే సంబంధం ఏంటండి? ఉమ్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఉమ్, గుంటూరు జిల్లాలో భాగం అది. అక్కడ రైతులు వచ్చి మమ్మల్ని అడిగారు, వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము వెళ్తున్నాము, తప్పేంటి, ఉమ్, మీకు ఎందుకు భయం అనేది కదా ఇక్కడ పాయింట్. ఉమ్, అమరావతిలో అవినీతి జరుగుతుంది అని ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఉమ్. 20,000 ఇంటి 20,400 రూపాయలు పెట్టి మీరు స్క్వేర్ ఫీట్కి కట్టిస్తున్నారంటే అవినీతి కాక నీతా? దీనికి సమాధానం ఎప్పుడు చెప్పారా? లేదు, ప్రభుత్వం నుంచి ఆన్సర్ లేదు దానికి. ఓపెన్ ఇందుకు సమాధానం చెప్పాలా అంటే మేము తింటున్నాం ఓహో అని. ఉమ్, అంటే మీరు తిన్నా మేము ఊరుకోవాలి, ఉమ్, మీరు కొట్టినా మేము ఊరుకోవాలి, ఉమ్. మా మీద కేసులు పెట్టినా మేము ఊరుకోవాలి. ఎక్కడ సమాజం ఎక్కడికి పోతుంది అనేది సరే, అమరావతి ఉండాలి, రాజధానిగా దాన్ని డెవలప్ చేయాలని 5 ఏళ్ల పాటు మాట్లాడినా, పోరాటం చేసిన అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరికీ కనపడిన అవినీతి వైసీపీకి మాత్రం ఎందుకు కనపడుతోంది? బహిరంగ కనపడుతుంది. ఎందుకంటే ఆ వైసీపీ అమరావతికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు అవినీతి అని ముద్ర వేస్తున్నారు నేను- అని నేను- అనుకోవడానికి అవకాశం అట్టా లేదు. కదా వైఎన్ఆర్ గారు, నేను ఒకే ఒక మాట చెబుతున్నా కదా, 20,400 రూపాయలు పెట్టి స్క్వేర్ ఫీట్ మీరు కడుతున్నారంటే ఎక్కడైనా ఉందా? ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గా కడుతున్నారు, అక్కడ సాయిల్ కూడా సపోర్ట్ చేయాలి, రకరకాల ఇష్యూస్ చెప్తుంది ప్రభుత్వం. కొంతమంది మాట్లాడుతున్నారు, చెబితే లాభం, దానిలో అఫీషియల్ న్యాయం స్టేట్మెంట్ లేదు, అఫీషియల్ స్టేట్మెంట్ లేదు, డెఫినెట్ గా నాకు కూడా దాని మీద అనుమానం. దానిలో ధర్మము న్యాయం అని ప్రజలు అనుకోవాలి కదండి. ఏదో ఒక 1000 రూపాయలు ఎక్కువైతే అది వేరే విషయం. ఉమ్, ఇది ఎక్కడ గొడవండి? 4-5 వేలతో అయిపోయేదాన్ని మీరు 20,400 పెట్టి కొడుతున్నారు అంటే కట్టిస్తున్నారంటే దానిలో మింగేస్తున్నారని మేము ఆరోపణ చేస్తే జనం నమ్మరా ఏంటిది? వాస్తవం కాదా ఏంటిది? పైగా అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం 4,500తో కడుతోంది బిల్డింగ్. ఇవన్నీ చాలా గ్లేరింగ్గా కనపడుతున్నటువంటి విషయాలు సార్. ఉమ్, దీన్ని మేము ఊరి జస్ట్ అలా చెబితేనే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉంది. ఉమ్. దానికి రిప్లై కూడా లేదు వాళ్ళకి. సో మీ పైన అటాక్ వచ్చిందో, మిమ్మల్ని అడ్డుకోవడం కోసం వచ్చిందో రైతులు కాదా? ఇక్కడ రైతులు కానీ రైతులు కాదా? ఫోటోలు కూడా ఉన్నాయి, చూడమనండి. ఉమ్, ఇన్వెస్టిగేషన్ తేలిపోద్ది. ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు వాళ్ళు సరిగ్గా. ఉమ్, 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 దానిలో అందరి ఫోటోలు కూడా ఉన్నాయి కదా. ఉమ్, వాళ్ళందరూ మట్టి మాఫియా చేసేవాళ్ళు, లేదా లోకేష్ పక్కన ఫోటోలు దిగిన వాళ్ళు. రాయేసిన కూడా లోకేష్ పక్కన ఫోటో దిగిన వ్యక్తే రాయేశాడు. ఉమ్. ఆ రాయి స్పష్టంగా కానిస్టేబుల్కి తగిలింది. ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. నో కేసు కేసు హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. కానిస్టేబుల్ ఎవరు కొట్టారు? కానిస్టేబుల్కి దెబ్బ తగిలిన, గాయం తగిలినందుకు ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మా మీద మాత్రం 2 కేసులు రిజిస్టర్ చేశారు. SC/ST అట్రాసిటీస్ కేసు, నేనేమో పోలీసుల మీద తిరగబడి వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచారని 2వ కేసు. ఉమ్, ఈ 2 మేమేదో కంపటిస్తే ఒక కేసు. ఉమ్, కానిస్టేబుల్కి దెబ్బ తగిలింది, రక్షక భటుడికి దెబ్బ తగిలింది, పలానోడు కొట్టాడని లేకపోయినా దెబ్బ తగిలిందని ఒక కేసు కూడా, క్రైమ్ కూడా రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు నాకు తెలిసినంతవరకు. ఓకే. వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, ఐటీడీపీ కావచ్చు, చాలామంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో చూస్తే 2029 మేము గెలిచేసాం, జగన్మోహన్ రెడ్డి మాకు రాసి ఇచ్చేశాడు, మావిగన్ వర్సెస్ అమరావతి ఎన్నికలు అని చెప్పడం ద్వారా అనే ఒక మెసేజ్ ట్రోల్ అవుతుంది బాగా. వాళ్ళు చేసుకుంటారు, దాని తప్పే ఉంది. మేము జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, రేపు ఎలక్షన్ ఇష్యూలో ఇదొకటి, ఉమ్, మావిగన్న అమరావతి ఇదే ఫైట్, ఇదే ఓటు డిసైడ్ చేస్తానని కూడా చెప్పేశాడు ఉమ్. క్లియర్గా. దానిలో ఏమి మొహమాటం లేకుండా అదే డిసైడ్ చేస్తే పోయినసారి ఫలితమే ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన అట్టా ఉంటుంది. ఉమ్. మేము అంతకుముందు ఫలితం రాకూడదని మేము చెప్తున్నాం. ఎట్లా? ఇట్లా చూసాం కదా పోయినసారి కూడా. పోయినసారి మీరు రాజధాని మారుస్తా అని చెప్పలేదుగా 19లో? మార్చాంగా, చెప్పలేదు, ఎలక్షన్లో చెప్పలేదు కాబట్టి అలా ఉంది. చెప్పుకుంటే పరిస్థితి వేరే ఉండేది. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. వాళ్ళకి ఆశాజనకంగా ఉంటే ఉండొచ్చు, ఉమ్. కానీ డెఫినెట్గా మావిగన్ అనే దానికి అమరావతికి మధ్యన జరిగేటటువంటి యుద్ధంగా ఇది మేము భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉండొచ్చు, మా నిర్ణయాలు మాకు ఉండొచ్చు. జరగబోయేది మనం ఊహించుకోవడం తప్ప. ఉమ్. ఖచ్చితంగా మేము చెబుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని సాధించబోతుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. కాదు సార్, అదొకటి. ప్లీజ్ క్యారీ. ఒక పార్టీ నిర్ణయం తీసుకోవాలంటే ఒక పార్టీ స్ట్రక్చరు, కూర్చోవడం, మాట్లాడడం, ఏ ప్రాంతం ఏంటి ఇదంతా ఏం లేకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒకరోజు 3 రాజధానులు అన్నాడు, అయిపోయింది 3 రాజధానులు. మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒకరోజు మావిగన్ అయితే బాగుంటుంది అన్నాడు, మావిగన్. ఇప్పుడు మావిగనే విధానం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేస్తే అంతేనా? ఇంకా అసలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం పేరు కనీసం పార్టీకి సంబంధించిన ఒపీనియన్ తీసుకున్నారు ఆయన?
అంటే చంద్రబాబు తీసుకున్నాడా? మీ పార్టీకి మా సంబంధించిన పార్టీలో తీసుకున్నారు. ఆ. మేమంతా డిస్కస్ చేసుకున్నాం. మీరంతా యాక్సెప్ట్ చాలా చేశారు. సందర్భం ఎవ్రీథింగ్ 3 రాజధానులు కూడా అప్పుడు గుంటూరు, కృష్ణా అంతే సంబంధించిన జరిగింది. ప్రజాప్రతినిధులు చెప్పుకున్నారు. కొంతమంది వ్యతిరేకించారు, అది వేరే విషయం మా పార్టీలో. ఉమ్. అయినా కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ కదా. మావిగన్ కూడా మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకించారా? లేదు ఎవరు వ్యతిరేకించాలి, ఇప్పుడున్న మామూలుగా. పరిస్థితులు ఎవరు వ్యతిరేకించాలి. ఉమ్. అప్పుడు ఆ రోజున వ్యతిరేకించారు. ఏంటి సార్ మీరు ఆశిస్తున్న పొలిటికల్ గెయిన్ ఎలా ఉంటుంది మావిగన్ అంటే? సార్ మావిగన్ అని సార్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎన్ఆర్ గారు, అసలు గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది ఒక రాజధానికి అవసరం లేదు. గ్రీన్ఫీల్డ్ సిటీ వేరే కట్టొచ్చు, ఉమ్. ఒక ఐటీ కోసమో లేకపోతే ఇంకోసం బాగా ఆర్థికంగా పుష్కలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆర్థికంగా పుష్కలంగా ఉన్న దేశాలు కట్టొచ్చు. ఉమ్. కానీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రం, ఉమ్. విడిపోయినటువంటి రాష్ట్రం ఒక నూతనమైన గ్రీన్ఫీల్డ్ సిటీని కట్టి అది రాజధానిగా నిర్ణయించాలనుకోవటం అనేది చాలా దుర్మార్గం. ఉమ్. మనకు చాలా రాజధానులు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి సార్, చాలా బ్యూటిఫుల్ పట్టణాలు ఉన్నాయి. ఉమ్. మీరు వైజాగ్ తీసుకున్నా, తర్వాత ఏలూరు తీసుకున్నా, లేకపోతే రాజమండ్రి తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా, తర్వాత నెల్లూరు తీసుకున్నా, కర్నూలు తీసుకున్నా, ఉమ్. తిరుపతి తీసుకున్నా, దే ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టౌన్స్. Hmm. యూ పిక్ ది వన్ టౌన్ యాజ్ ఏ క్యాపిటల్. నువ్వేంది ఎన్ని వదిలేసి ఎక్కడో నేను నిర్మిస్తానంటే, దానిలో దోపిడీ చేస్తానంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఉమ్. మా వాదన మేము వినిపించాల్సిన అవసరం లేదా? ఉమ్. 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 దట్ ఈస్ అవర్ పాయింట్. దానికి ప్రజల యాక్సెప్టెన్స్ కూడా కావాల్సిన అవసరం ఉంది కదా. 100% స్టెబిలిటీ లేకుండా పోతుంది వైసీపీకి రాజధాని అంశం పైన అని అనుకోవడానికి కాదండి. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే ఓడగొట్టారుగా ప్రజలు. ఉమ్. అమరావతి నా రాజధాని అన్నప్పుడు ఓడగొట్టారు కదా. అప్పుడు అది ఎజెండా కాదు కదా సార్, ఆ? ఎజెండా కాదు కదా. ఎజెండా అది కూడా పాయింట్, అది కాకపోవడం ఏంటి? 2019 దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. 2019 ఎన్నికల్లో అమరావతి అనేది ఎజెండా కాదు కదా. మీరు అమరావతి అనే దాని మీద చాలా అవినీతి ప్రచారం జరిగింది, అవినీతి జరిగింది, దాని మీద ఓడగొట్టారు కదా. అమరావతిలో ఓడిపోయారు కదా. అక్కడ అప్పుడు అమరావతిలో అవినీతి జరుగుతుందని మేము చెప్పాం, ఉమ్. 50,000 ఎకరాలు అవసరం అని చెప్పాం, ఉమ్. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాకపోతే అప్పుడు 3 రాజధానులుగా మేము పంపుతాము, ఆ 3 మాట రాజధానులు చేస్తామని చెప్పకపోవచ్చు, కానీ అమరావతి మీద జరుగుతున్నటువంటి అవినీతిని మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఉమ్. చివరికి అమరావతి ఉన్నటువంటి తాడికొండ కాన్స్టిట్యున్సీ కూడా తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయినటువంటి సందర్భం. అంటే అమరావతిలో విపరీతమైన దోపిడీ జరుగుతుందని ఆ రోజు నమ్మారు. ఉమ్. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. ఉమ్. ఆ 50,000 ఎకరాలు పోయింది, ఇప్పుడు 1,00,000 ఎకరాలు వచ్చింది. అప్పు 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అది ఖర్చు పెడుతున్నారు, టోటల్ గా అవినీతి చేస్తున్నారు, అది కూడా చెప్తున్నాం కదా. సో అవినీతి అనేది ప్రజలకు ఎక్కుతుంది. అమరావతి అవినీతి అనేది ఎజెండాగా ఉండబోతోంది. ఉండబో గ్యారంటీగా. అమరావతిలో అదేగా జరుగుతుంది ఇవాళ. అమరావతి అనేది అంత పెద్దగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా స్టాండ్ మొట్టమొదటి నుంచి కూడా. కాకపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నావు, 50,000 ఎకరాలు పోయి మళ్ళీ 1,00,000 ఎకరాలు. అంటే అమరావతిలో అవినీతి గురించి మాట్లాడడం ఓకే, అవినీతి జరగకూడదు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అమరావతిని మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, వ్యతిరేకించడానికి రీజన్ ఏంటి అనేది? అవినీతి మాత్రమేనా? అవినీతి జరుగుతుంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత అవినీతి లేకుండా నిర్మించవచ్చు కదా. అట్లా కదా. నాట్ ఓన్లీ, ఇందాక నేను చెప్పాను కదా, నాట్ ఓన్లీ అవినీతి, అసలు ఇంత అవసరమా? ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంత అప్పు చేసి పెట్టుబడి పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా? ఒక పక్కన విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, ఇవన్నీ ఉండగా, అవన్నీ ఉండగా మీ నాయకుడు చెప్పిన మాట కనీసం 33,000 ఎకరాల భూమిని దగ్గర పెట్టండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే కదా. ఆ రోజున 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్దని అన్నారు. అంటే మీరు చేస్తున్న కార్యక్రమానికి ఇంత అవసరం లేదని చెప్పే కార్యక్రమం, 50,000 అవసరం లేదని చెప్పే కార్యక్రమం, మీరు చేస్తున్న కార్యక్రమానికి సైతం, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సైతం 33,000 ఎకరాలు ఉంటే సరిపోద్ది, ప్రభుత్వ భూమి తీసుకుంటే సరిపోద్ది, దీనికి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారని చెప్పే ప్రయత్నం అది. అంతే తప్ప అసలు మీరు కట్టుకోండి, అద్భుతమైన రాజధానిగా నిర్మించండి అని కాదు కదా. అద్భుతమైన రాజధానిగా నిర్మించాల్సిన అవసరం లేదనేది మా పాయింట్ ఇవాళ కూడా. ఓకే, అంత అవసరం లేదని. రాజధాని నిర్మాణానికి ఖర్చు పెట్టే స్టేట్ లేదు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అప్పు చేసి తీసుకురావడం ఏంటండి? 1,00,000 కోట్లు అప్పు చేయటం ఏంటండి? ఎవడు భరిస్తాడు ఇది? అంత ఉందా మనకి? మన స్తోమత అంత ఉందా రాష్ట్రానికి? దేశానికే లేదే, దేశమే కట్టలేదే ఒక గ్రీన్ఫీల్డ్ సిటీస్ ఎక్కడ కూడా. నయా రాయ్పూర్ ఇంకా అదే స్టేట్, నయా రాయ్పూర్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ అన్ని కూడా గోస్ట్ సిటీ లాగా మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పెద్ద పిచ్చి పని. కాకపోతే ఏంటంటే భూములు ఇచ్చిన వాళ్ళు ఇరుక్కుపోయారు, వాళ్ళకేమో మేము చెడగొడుతున్నామని వాళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళని కనీసం అడ్రస్ చేయాలి కదా సార్. మీరు చేస్తున్నాం కదా, రైతులను ఎలా అడ్రస్ చేస్తారు? అదే కదా మన ప్రయత్నం. మొన్న మీరు అడిషనల్ భూసేకరణ కోసం పోయిన వాళ్ళ దగ్గర, అడిషనల్ భూసేకరణ గురించే కాదు, ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి అన్యాయంగా ఇచ్చారు, మంచి చోట ఇవ్వలేదని కూడా అడ్రస్ చేశాం. చాలా మంది రైతులు జనరల్గా వైఎన్ఆర్ గారు ఇవాళ మా దగ్గర రావాలంటే, ప్రభుత్వం దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మా దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ కూడా. అయినా మాకు చెప్తున్నారు కదా కొంతమంది వచ్చి, మాకు ప్లాట్ సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళ మీటింగ్స్లో చెప్తున్నారు కదా. మాకు చెరువులో ప్లాట్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే చెరువు ఉంది,
అని చెప్తున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకేమో మంచి మంచి చోట్ల ప్లాట్లు ఇస్తారు, సామాన్య రైతులకి వాళ్ళకి నచ్చకపోతేనేమో చెరువుల్లో ఇస్తారు, కుంటల్లో ఇస్తారు, వాళ్ళని అడవి పాలు చేస్తారు. వాళ్ళన్నింటినీ కూడా అడ్రస్ చేసి ప్రెజర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం కదా. అంటే మీరు అది ప్రెజర్ చేస్తున్నారు కాబట్టి అమరావతి మొత్తాన్ని మీరు ఒప్పుకుంటున్నారంటే ఎట్లా కుదిరింది? అక్కడ ఇండివిజువల్స్కి సహాయం చేసేందుకు, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేసేందుకు, వాళ్ళు నిలబడేందుకు మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే అదే కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు మూడేంటి సార్ మావిగారి అంశానికి సంబంధించి ఆయన మూడేంటి? జస్ట్ నేను వద్దన్న పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వద్దన్న మైండ్లో మంకుపట్టు లాంటి నిర్ణయమా, లేకపోతే నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయంగా దాన్ని చూస్తారు? ఇది 100% నేను అనుకుంటున్నాను. మావిగన్ ఇప్పుడు సార్ సింపుల్ సార్, అసలు ఇక్కడ దాకా ఎందుకు సార్? 110 కిలోమీటర్ల హైవే పక్కన ఏంటి సార్? హైవే పక్కన ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది, ఏముంది? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు మావిగన్ని రాజధానిగా మీరు చేసుకోమంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఏముంటుంది సార్? న్యాచురల్గా కట్టేసుకుంటారు కదా ఎవరు. ఇప్పుడు నిజంగా నేను చెప్తాను సార్, నమ్మండి, రాష్ట్ర ప్రజలు కూడా నమ్మండి. అసలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని, అటు ఇటు అని చెప్పేసి ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు కట్టేసి వదిలేస్తే ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చి అద్భుతమైనటువంటి సిటీగా తీర్చిదిద్దేవాళ్ళు. కరెక్ట్. ఒకసారి ఊహించండి, ఈ మూడే కట్టాలి, ఇంకేం అవసరంలా, ఆటోమేటిక్గా అయిపోద్ది. అదిగా సార్ నేను తెలియగలుగుతాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మనం ఏం కట్టాం సార్? ఏమైనా కట్టామా? నిజాంకి సంబంధించిన దానిలోనే పెట్టుకున్నాం కదా. ఎంత డెవలప్ అయిపోయింది. రాను రాను హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయింది. ఆ తర్వాత కదా హైటెక్ సిటీ వచ్చింది. ప్రభుత్వంగా కట్టింది ఏం లేదు, అంత ప్రైవేట్ కన్స్ట్రక్షన్, ప్రైవేట్ డెవలప్మెంట్. అంతే. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టణాలను నిర్మించినటువంటి సందర్భాలు ఎక్కడున్నాయి సార్? ఒక బిల్డింగ్ నిర్మించవచ్చు, ఒక సెక్రటేరియట్ నిర్మించవచ్చు. ఎన్టీ రామారావు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కదా కొత్త అసెంబ్లీ నిర్మించింది. అంతకుముందు పాత అసెంబ్లీలోనే కదా వ్యవహారం అంతా జరిగింది. ఎందుకు అది కాలానుగుణంగా డెవలప్ అవ్వాలి తప్ప నేనేదో కిరీటం పెట్టేస్తానని అనుకుంటే చాలా తప్పు. అనుకోవచ్చు, ఇప్పుడు ఎక్సెస్ మనీ ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటే చేసుకోవచ్చు, తప్పులేదు. ఎక్సెస్ మనీ ఎక్కడ ఉంది? తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగి నూనెలాగా పరిపాలనకు డబ్బులు లేవు, కానీ ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని కట్టి దాన్ని రాజధానిగా ప్రకటిస్తాను అని అంటే ఎట్లా కుదిరిద్ది? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 12 సంవత్సరాలు దాటిపోయింది కదా. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కూడా ఎలక్షన్ ఎజెండా అదే అంటున్నారు. ఏంది అసలు ఎక్కడుంది? న్యాచురల్గా గ్రో అయ్యే పట్టణాన్ని తీసుకుని, ఇష్టం వచ్చిన పట్టణాన్ని తీసుకుని, ఇది రాజధాని, ఇక్కడ అసెంబ్లీ కట్టాను, ఇక్కడ సెక్రటేరియట్ కట్టాను, ఇక్కడ హైకోర్టు కట్టాను, ఫినిష్ అంటే అయిపోయాయి. ఎన్ని పనులు చేసుకోవచ్చు మిగతా డబ్బులతో? ఇవాళ అప్పులు తీసుకొచ్చి రాజధాని గుంటలు దవ్వి ఎన్ని చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి? పల్లపు భూమి, వర్షం వస్తే నిండిపోద్ది. ఇప్పటికీ ఒక అమరావతి అనేది ఒక అంతులేని కథ సార్. అది ఎప్పటికీ కాదు, రాసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.